బాగా అలసిపోయి స్కూల్ నుండి ఇంటికి వచ్చిన శృతి హ్యాండ్ బ్యాగ్లో నుంచి తాళం తీసి డోర్ తాళం ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. ఎప్పుడు ఇంట్లో కనిపించే అత్తయ్య ఎప్పుడు నేను ఉద్యోగానికి వెళ్ళి వచ్చే సమయానికి వేడిగా కాఫీ చేసి ఇస్తుంది. దెబ్బకి నా తలనొప్పి పోగొట్టేలా చేసేది. అలాంటి అత్తయ్య ఇప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళింది. అందుకు నేనొక్కదాన్నే ఇల్లంతా సర్దుకోవాల్సి వస్తుంది. సమయానికి ఎవరు కాఫీ ఇచ్చేవారు కూడా లేరు. పైగా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలంటే చాలా దూరం. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అయిపోతుంది. నాకు చెప్పకుండా తీసుకున్నాడు ఇల్లు. అసలు ఎందుకు తీసుకున్నాడు ఇక్కడ? ఎలాగైనా అడగాల్సిందే. పిల్లలు కూడా పెద్ద అవుతున్నారు. అసలు ఏ పని చేత కావడం లేదు. కరెక్ట్గా కాలేజ్ సమయానికి లేచి త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నారు. అసలు ఏం చేస్తున్నారో వాళ్ళకన్నా అర్థమవుతుందా లేదా? ఈరోజు ఎలాగైనా వాళ్ళని కడిగేయాలి, లేదంటే పని అంతా నాపైనే పడి భారంగా మారిపోతుంది. అసలు ఎన్నాళ్ళని ఇలా బాధలు. అత్తయ్య మాత్రం ఎన్ని పనులన్నీ చేస్తుంది. తనకి వయస్సు అయిపోతుంది కదా అని హ్యాండ్ బ్యాగ్ పక్కకి పెట్టి బెడ్రూమ్లోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటుందో లేదో కరెక్ట్గా 10 నిమిషాలు అయ్యేసరికి పిల్లలు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చేసారు. 2 పిల్లలు వచ్చారో లేదో బట్టలు కూడా విప్పకుండానే అమ్మా అని 2 పిల్లలు కూడా గట్టిగా అరిచారు. శృతికి 2 పిల్లలు. ఒక్క పిల్ల పేరు జ్యోతి, మరో పేరు కిరణ్. 2 కూడా కమల పిల్లలే. 2 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. బాగా తెలివైన వాళ్ళు. కానీ ప్రతి పనులు కూడా తల్లే చేయాలంటారు. అసలు ఏ పని చేయటానికి వాళ్ళకి చేతులు రావు. తల్లి ఉంది కదా, తల్లే చేస్తుందిలే అని భ్రమలో ఉన్నారు. అలా ఇంటికి వచ్చారో లేదో, అమ్మా ఆకలి వేస్తుంది, ఏమైనా చేసి పెట్టమ్మా, స్నాక్స్ అని గట్టిగా అరిచారు. అసలు ఎంతసేపటికి శృతి కిందికి రాకపోవడంతో 2 పిల్లలు పైకెళ్ళి, ఏంటమ్మా ఎప్పుడు అలా నీరసంగా ఉంటావు? మేము కాలేజీకి వెళ్ళి వచ్చాము. మా కోసం ఏమైనా వేడిగా చేసి పెట్టాలని తెలియదా ఏంటి? అదే నానమ్మ ఉంటే మా కోసమని ఏదో ఒకటి చేసి పెట్టేది. కానీ నానమ్మకి అన్ని పాతకాలం వంటలే వచ్చు కాబట్టి మేము అంతగా ఇష్టపడకపోయే వాళ్ళము. అది చూసిన నువ్వు మొదట్లో నా కోసమని ఫాస్ట్ ఫుడ్ లాంటివి బాగా చేసి పెట్టేదానివి. అసలు ఏమైందమ్మా? ఉన్నట్టుండి అసలు మమ్మల్ని పట్టించుకోవడమే లేదు. ఎందుకు? మేము ఎదిగామని మమ్మల్ని దూరం పెడుతున్నావా ఏంటి? అని పడుకున్న శృతిని లేపేశారు 2 పిల్లలు. అలా శృతి ఏమీ మాట్లాడకుండా కిచెన్ రూమ్లోకి వెళ్ళి వంట చేసి స్నాక్స్ 2 పిల్లలకు ఇస్తుంది. అలా కొంచెం కాఫీ వేడి చేసుకొని తాగి స్కూల్ పిల్లలకి ఎగ్జామినేషన్ పెట్టింది శృతి. అలా పేపర్లన్నీ తీసుకొచ్చి ఇంట్లో కరెక్షన్ చేస్తూ ఉంటుంది. అలా సమయం 7 అవుతుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన భర్త శేఖర్ అసలు భార్య శృతి ఏం చేస్తుందో అని కూడా గమనించకుండా, శృతి తలనొప్పిగా ఉంది, కొంచెం త్వరగా వచ్చి కాఫీ ఇవ్వవే అని గట్టిగా అరుస్తాడు శంకర్. అది గమనించిన శృతి, నేను ఇంత పని చేస్తున్నాను, అసలు నన్ను అర్థం చేసుకోకుండా ఎలా అడుగుతున్నాడో చూడు కాఫీ అని పేపర్లు పక్కకు పెట్టి కిచెన్ రూమ్లోకి వెళ్ళిన శృతి కాఫీ వేడి చేసి శంకర్కి ఇస్తుంది. అలా శంకర్ కాఫీ తాగుతూ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇంకా
ఎన్ని రోజులు అక్కడే ఉంటావు? మేము ఇక్కడ ఉన్నామనుకున్నావా లేమనుకున్నావా? ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటావా? అక్కడేనా? త్వరగా వచ్చేయమ్మా అని కొంచెం సేపు ఫోన్ మాట్లాడి పెట్టేస్తాడు శంకర్. అలా శృతి సమయం సమయం అవుతుందని కిచెన్ రూమ్లోకి వెళ్ళి వేడిగా అన్నం రెడీ చేసి ఇద్దరు పిల్లలకు తన భర్త శంకర్కి పెట్టి వాళ్ళు తిన్న తర్వాత కొంచెం తినేసి తిన్న ప్లేట్లన్నీ కడుగుతుంది శృతి. ఎలాగైనా ఈరోజు అడగాల్సిందే, లేదంటే ఇంకా నా వల్ల కాదు అని సోఫాలో కూర్చున్న శృతి ఒక్కసారిగా టీవీ సెల్ ఫోన్లన్నీ పక్కకు పెట్టి నా దగ్గరకు రండి, మీతో మాట్లాడాలి అని ముగ్గురిని పిలుస్తుంది. అంత అర్జెంట్ ఏమిటమ్మా, రేపు మాట్లాడుకుందాములే అని అన్న మాట విన్న శృతి మీరు వస్తారా రారా అని గట్టిగా అరుస్తుంది శృతి. ఆ మాట విన్న శంకర్ ఏమైంది అలా అరుస్తున్నావని టీవీ ఆఫ్ చేసి శృతి దగ్గరకు వెళ్తాడు. పిల్లలు మాత్రం ఇద్దరు కూడా ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంటారు. పిల్లలు మీరే కదా, మీకే కదా చెప్పింది రండి అని శృతి ఎంత అరిచినా రాకపోయేసరికి శంకర్ ఒక్క మాట పిల్లలు రండి అమ్మ పిలుస్తుంది కదా అని అనడంతో పిల్లలు ఇద్దరు కూడా ఫోన్ ఆఫ్ చేసి రావడం గమనించిన శృతి నేను పిలిస్తే రారు కానీ మీ నాన్నగారు పిలిస్తే వస్తారుగా, రేపటి నుంచి మీకు మీ నాన్నగారే వండి పెడతారు, నేనేం వండను అని కోపంగా అంటుంది శృతి. ఏమైందమ్మా, ఏమైందో చెప్పు, ఎందుకలా సీరియస్ అవుతున్నావు అని ఇద్దరు పిల్లలు అంటారు. ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ముగ్గురికే చెబుతున్నాను వినండి జాగ్రత్తగా. రేపటి నుంచి నేను మా స్కూల్ దగ్గరలో ఉన్న ఇల్లు చూసుకుంటున్నాను. ఇంకా నేను అక్కడే ఉందామనుకుంటున్నాను. నాతో వచ్చే వాళ్ళు రావచ్చు అని అన్న మాట వింటున్న శంకర్ అలాగే పిల్లలు ఎందుకమ్మా అలా అంటున్నావు అని పిల్లలు అనగానే శంకర్ ఒక్కసారిగా శృతి ఏమైంది నీకు, బాగానే ఉన్నావా? మన కోసం అని బ్యాంక్లో లోన్ తీసి మరీ ఈ ఫ్లాట్ తీసుకున్నాను, పిల్లలకు దగ్గరగా ఉంటుంది, అలాగే నా ఆఫీస్కి దగ్గరగా ఉంటుందని తీసుకున్నాను. అసలు ఏమైంది నీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అనడంతో మీకు దగ్గరగా ఉంటే సరిపోదు కదండి, నాకు దగ్గరగా ఉంటే నాకు దగ్గరగా ఉండడం అవసరం లేదా ఏంటి? నేను ఒక గవర్నమెంట్ టీచర్ని, నాకు దగ్గరగా ఉండేటట్లు చూసుకోవాలి కానీ మీకు దగ్గరగా ఉండేటట్లు సంతోషంగా ఉంటే సరిపోతుందా? నేను ఉదయాన్నే లేచి మీకు బాక్సులు కట్టి టిఫిన్ రెడీ చేసి బాక్సులు కట్టి మిమ్మల్ని పంపించిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళాల్సి వస్తుంది. పైగా ఆ సమయానికి మన ఏరియాలో నుంచి ఆటోలు కూడా ఉండవు. ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ నడవచ్చి బస్ స్టాప్కి వెళ్తాను. అక్కడి నుంచి 2 బస్సులు మారాల్సి వస్తుంది. అసలు నా బాధ అర్థం చేసుకునేవారే లేదా? మా స్కూల్ పక్కనే మంచి కాలేజ్ ఉంది, అందులో 2 పిల్లల్ని జాయిన్ చేస్తాను. పైగా మీరు ఎలాగో బండి పైన వెళ్తారు కదా ఆఫీస్కి, ఇక్కడి నుంచి ఎంత దూరమో అక్కడి నుంచి కూడా అంతే దూరం వస్తుంది కదండి. నా మాట విని నాతో అక్కడికి వచ్చేయండి. అలాగే అత్తయ్య గారికి కూడా మా స్కూల్ పక్కన ఉన్న శివాలయం అంటే చాలా ఇష్టం. తను ఎప్పుడు రావాల్సి వచ్చినా కానీ నాతో ప్రతి సోమవారం అక్కడికి వచ్చేది. తనకి ఇబ్బంది తగ్గుతుంది కదండి, నన్ను అర్థం చేసుకోండి అని అంటుంది శృతి. మాటలు బాగా అర్థం చేసుకున్న శంకర్ నన్ను క్షమించు శృతి, నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. సరే, రేపే ఉదయం నాకు తెలిసిన వాళ్ళతో అక్కడ దగ్గరలో ఏమైనా ఉన్నాయేమో అని కనుక్కుంటాను అని అంటాడు శంకర్. ఆ మాట విన్న శృతి
మా ప్రిన్సిపల్కి తెలిసిన ఒక ఇండిపెండెంట్ హౌస్ ఉందంటండి, చాలా తక్కువ రేట్కే ఇప్పిస్తాను అని చెప్పాడు. మీరు ఓకే అంటే రేపు ఉదయం నేను అడుగుతాను నని అంటుంది శృతి. పిల్లలు మాత్రం శృతిని ఏదోలా చూసుకుంటారు. ఏమైంది అలా అలా చేస్తున్నావు, అలా చూస్తూ పిల్లలు మాత్రం ఎదలా చూస్తున్నారు అని ఒకసారిగా శృతి అనడంతో, అదేమీ లేదమ్మా, నువ్వు మొదట్లో మా పనులన్నీ మమ్మల్ని చేసుకోమని అన్నావు కదా, అది ఒకటి వెనక్కి తీసుకో అమ్మా. ఎందుకంటే మేము బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకోవాలంటే నైట్ అవుట్ చేసి మరీ చదువుతున్నాం కదమ్మా. ఉదయం లేచేసరికి లేట్ అవుతుంది. అందుకని మా పనులు కూడా నువ్వే చేస్తావంటే బాగా చదువుకుంటామమ్మా అని అంటున్న పిల్లల మాట విన్న శృతి, శంకర్, ఫ్రెండ్స్ మీరు మా వీడియోస్ని చూస్తున్నారే తప్ప లైకే చేయడం లేదు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి. నవ్వుకుంటూ సంతోషంగా ఉంటారు. అలా శృతి చెప్పినట్లుగానే శంకర్ మాట విని వాళ్ళ స్కూల్ దగ్గరలో ఉన్న ఇల్లు తీసుకుంటాడు శంకర్. అలా అందరూ కలిసి సంతోషంగా ఆ ఇంట్లో జీవిస్తూ అందరూ కలిసిమెలిసి ఎలాంటి గొడవలు లేకుండా ఒకరినొకరు అర్థం చేసుకొని వాళ్ళ జీవితాన్ని అలా ముందుకు సాగిస్తూ ఉంటారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ వేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.